స్వతంత్ర ఛానల్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించారు. స్వతంత్ర ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వతంత్ర యాజమాన్యం సిబ్బంది తరపున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను గుర్తు చేసుకున్నారు. స్వతంత్ర సమరయోధుల చూపిన మార్గంలో పయనించాలని, మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. అనంతరం సిబ్బంది మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది వీరుల మరణాంతరం మనకు స్వాతంత్రం వచ్చింది. కావున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ప్రతి భారతీయుడికు అట్లాగే మన ఛానల్లో పనిచేస్తున్న స్వతంత్ర టీవీ ఛానల్లో పనిచేస్తున్న మన సిబ్బందికి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరియు సిబ్బందికి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వతంత్ర ఛానల్ సిబ్బంది మరి నాతోటి వాళ్ళు పనిచేసే వాళ్ళందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. స్వతంత్ర ప్రేక్షకులకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అండ్ నాతో పనిచేసే నా ఫ్రెండ్స్ అందరికీ, స్వతంత్ర టీవీ వ్యూవర్స్కి అండ్ ఎంప్లాయీస్కి అలా అందరికీ 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది స్వతంత్ర న్యూస్. భారతదేశాన్ని సాధించు కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావులు ఎందరో కొనియాడుతూ వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో 1947లో జరిగినటువంటి అఘోర కష్టాలతో అటు దీక్షలతో పాటు జరిగినటువంటి తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా ఉర్దూ, కర్ణాటక, బెంగాలీ ఇలాంటి తదితర ప్రాంతాలే కాకుండా ఉద్యమంలో పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎల్లగొట్టడానికి ఎన్నో కష్టాలు నష్టాలకు ప్రాణాలొడ్డినటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు అలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారతదేశాన్ని స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించి బ్రిటిష్ సామ్రాజ్యం వెళ్ళిపోవడం చేత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరూ నేను భారతీయునని చెప్పుకునేలాగా గర్వపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో రైతులు కావచ్చు, ఉద్యోగులు, విద్యార్థులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలోనే